ఇది ద్వారకా మీద జరిగిన దాడి కాదు, మొత్తం హిందువుల మీద జరిగిన దాడి. వీఆర్ ప్రొఫెసర్స్. మతం ప్రసక్తి ఎందుకు? బ్రేకింగ్ న్యూస్. రెస్టారెంట్ లో బాంబ్ పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఐడెంటిఫై చేశారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అతను ఒక కాలేజ్ స్టూడెంట్. దారుణం. చదువుకుని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్థులు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. వెరీ సాడ్. నా కెమికల్ ఫ్యాక్టరీ కోసం తెప్పించిన హెక్సామిన్ పౌడర్తో బాంబు తయారు చేసి నా కాలేజ్ స్టూడెంట్తోనే ద్వారకా రెస్టారెంట్ బ్లాస్ట్ చేయించావు. పోలీసులు ఆయన ఐడెంటిఫై చేశారు. ఎనీ టైం పట్టేసుకుంటారు. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇవన్నీ చూద్దాం, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో టెన్షన్ తీసుకోవాలి. బెగర్స్ కెనాట్ బి చూసెస్. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు బాచిరాజు. నేనిప్పుడు నా గురించి, నా పర్పస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా పేరేంటి? సంజయ్ శర్మ. జలాలుద్దీన్ ఖురేషీ ఫ్రమ్ కరాచీ. ఐసిస్ తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫ్రమ్ ఐసిస్. బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచిపెడుతుంటే నేను ఈ దేశం నుంచే టెర్రరిస్టులను పుట్టిస్తున్నాను. రాడికలైజేషన్. ఇండియన్ యూత్ని, స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి తీవ్రవాదులుగా మార్చడం. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాట్సాప్లో, పర్సనల్ టాక్లో ఇండియన్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఒపీనియన్ స్ప్రెడ్ చేయటం. యూత్ మైండ్స్లో మతం, ప్రాంతం లాంటి ఫీలింగ్స్ రెచ్చగొట్టడం. కేరళ, గుజరాత్, అస్సాం, దేశం 4 మూలల చాలా సంవత్సరాలుగా ఈ మిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియాలో చాలా రోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం లేదు. అంత సైలెంట్గా ఉంది. భూకంపం రావడానికి ముందు అట్టడుగు పొరల్లో నిశ్శబ్దంగా చాలా కదలికలుంటాయి. ఇది అంతే. ఈరోజు జరిగింది జస్ట్ టెస్ట్ బ్లాస్ట్. వెరీ సూన్ ఇండియా మొత్తం దీపావళి జరగబోతుంది. నీతో కనెక్షన్స్ ఉన్నాయని బయట తెలిస్తే నాకు చాలా రిస్క్ భయ్యా. నువ్వు నా దగ్గర తీసుకున్న 500 crores ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ISI, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. యు ఆర్ ఆల్రెడీ ఎ టెర్రరిస్ట్. యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఏంటి? 1 చావడం, 2 నేను చెప్పింది చేయడం. మా అన్నయ్య సెంట్రల్ మినిస్టర్. ఇదంతా అని తెలిస్తే. వైఫై కెమెరా. చెప్పండి ఫారూక్. మన కాలేజీలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్? మీ తమ్ముడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫారూక్, ఎవిడెన్స్ తీసుకుని ఇమ్మీడియట్ గా గంటిపేట ఫామ్ హౌస్కి వచ్చేయండి. ఓకే సార్. ఎలా తెలుసుకున్నావు ఫారూక్? నువ్వు నమాజ్ చేయడం చూశాను. గుడ్ జాబ్ మిస్టర్ ఫారూక్. అన్నయ్య, ఫారూక్ కోసం వెయిట్ చేస్తున్నావా? రాడన్నయ్య, చంపేశాం. స్టెప్ బ్రదర్ అయినా సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి బిజినెస్ మ్యాన్ చేస్తే ఏంట్రా నువ్వు చేస్తుంది? నేను ఇంకా క్షమిస్తే దేశానికి ద్రోహం చేసినట్టు. ఐ విల్ నాట్ స్పేర్ యూ. నీకు ఆ ఛాన్స్ లేదు. సెక్యూరిటీ కొనేసాం అన్నయ్య. కొన్ని విషయాలు తెలియటం, తెలుసుకోవటం చాలా ప్రమాదం. పోయే ముందు నీకు రిలీఫ్. పై ఎలక్షన్లో నేనే కంటెస్ట్ చేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ మన ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుంది. ప్రామిస్. బాజీరాజు, ఈ డెత్ ని హార్ట్ అటాక్ గా పోర్ట్రే చేయి. అర్థమైంది బాయ్. దర్శన, దర్శన, ఇక్కడుంది దర్శన. దర్శన, నాగార్జున హై స్కూల్. బాజీరాజు, పాప బతుకుంటే నీకు నాకు మాత్రమే కాదు, నా మిషన్ కి కూడా డేంజర్. ఆ స్కూల్ త్రూ డీటెయిల్స్ తెలుసుకుని చంపేయి. సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వివాదాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతారామరాజు గారి అకాల మరణం. తాత, ఆ తాతను చంపేశారు. నీకెలా తెలుసమ్మా? నేను చూసాను తాత. డాడీ, మీరు టెన్షన్ పడకండి. పోనీ పోలీసులు చెప్తే? నో డాడీ, ఇది పొలిటికల్ మర్డర్. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దర్శన ఎక్స్పోజ్ అవ్వడం సేఫ్ కాదు. ఈ విషయం బాబాయ్ పిల్లకి కూడా చెప్పొద్దు. నేను వచ్చేంత వరకు స్కూల్కి కూడా పంపించొద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. కంప్లీట్ అవగానే వచ్చేస్తాను. దర్శన జాగ్రత్త. అలాగేరా. I'm here to announce that our anti-terrorist squad team has caught 2.5 tons of RDX in Kashmir. As per the intelligence report, there is a conspiracy to commit massive genocide in India. But we are confident. We won't let that happen. Thank you. బాజీరాజు, నేను ఇమీడియట్ గా కాశ్మీర్ వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పాపాని ట్రేస్ చేసి చంపేయి. ఓకే బాయ్. కంగ్రాట్స్ మ్యాంగో శ్యామ్ గారు. థ్యాంక్స్ రా.
మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయారు. ఆ గడ్డన్నారం పోతురాజు గారిని మాగిన మామిడి పండ్ల నిలిపేశాం. మంచి కిక్ వచ్చిందిరా. ఆ కిక్ కోసమే కదా అసోసియేషన్ బిల్డింగ్ కడతారని ప్రామిస్ చేశారు. ఎలక్షన్ ముందు 100 అంటాం, వాళ్ళు అడుగుతారు కదా, ఇదిగో అదిగో అని తోసుకుపోతాం. మరీ ప్రెషర్ వస్తే ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. నెక్స్ట్ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం, ఇంకో ప్రామిస్ చేస్తాం. ఒరే యాదగిరి, కార్బైడ్ గట్టిగా కొట్టండి. మ్యాంగోస్ కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. టేస్ట్ ఏముంది, పంచదార కలుపుకుంటారులే. మరీ మార్చి లోనే తినేయాలంటే కంచు తెస్తాం. అన్నింటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే. చెప్పింది జై. రేడియేషన్ ఏమండే, కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వస్తామని మొక్కున్నారంట. ఆ పోతురాజు గడి తొక్కేయాలని మొక్కేసానే. దారి ఖర్చులకి ఎంత అవుతుందో ఆలోచించారా? ఎప్పుడో అన్నయ్య గారి ఫ్లాట్కి వెళ్దాం పదా. అన్నయ్య పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉందిరా, కానీ అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతుంది. కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకెళ్దాం. ఈ భయాలు గీయాలు పోయి పాప నార్మల్ అయిపోద్ది. ఏమంటావు? అవును బాబు గారు, వెళ్దాం. ఇప్పుడు అక్కడికి వద్దామా? వెళ్దాం తాత, ఇంట్లో బోర్ కొడుతుంది. అన్నయ్య, నేను పాప కోసం మొక్కేసుకున్నాను, నువ్వు కాదనుకో. అయినా మన కుటుంబాన్ని ముందుకు నడిపించేవి రెండే, ఒకటి మొక్కలు, 2 మొక్కులు. ఈ మాట నెక్స్ట్ లెవెల్. సార్ పొద్దుటి సంధి ఎండలో కూర్చొని ఫుల్ కథం చేశారు, ఇంకా ఆపితే శ్రేయస్కరం. రాయ దీక్షితులు సార్ లిమిట్స్ లో ఉండు. What is your strategy? Sitting in your farm house and drinking alcohol every day? Where is your strategy? సింపతి మీద నీకు ఎంపీ సీట్ వస్తే సరిపోతుందా? నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, యాత్రలు చెయ్యాలి. ఎవ్వరు ఏడవకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఓదార్చాలి. మీ అన్నయ్య సీతారామరాజు ఉన్నప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులోనూ నా స్ట్రాటజీ ఉండేది. నేనంటే అంత గురి. పిల్ల గుర్తు పెడితే నాకు ఊరే. ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్. నీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు, అందుకే బతిపోయాను. ఇంకా ఇలా బ్రతకూడదు, చచ్చిపోవాలా? బాచే. ఏ టీవీ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ ఫ్లెక్సీ చూసినా, ఎక్కడ చూసినా నువ్వే కనపడాలి. చిన్న పిల్లలు కూడా నిన్ను గుర్తుపట్టాలి. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా సార్? దీక్షితులు సార్, నేటి పిల్లలే రేపటి ఓటర్లు. ఐ ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బాక్స్ లో 4 సింగిల్ మాటలు పెట్టి జీకే గారు కార్లో పడండి. We are getting late for the campaign, yaar baji. లేట్ లేదు, బొక్కలేదు, వెళ్ళరా. Remember, even if I'm drinking, I'm thinking strategy, I'm making strategy. Just trust me. అలాగే నన్ను వదిలే. బాటిల్స్ పెట్టేస్తారుగా, చెప్పక పెట్టరా. I trust you. వీడు మందు కోసం వస్తాడు. అవు సార్. నువ్వు తాతేమంటరా? అస్సలు లేదు సార్, అమ్మతోడు సార్. అన్నయ్య, ముందుకెళ్తే ఇంకేం దొరకవు, ఆ దాబాలో తినేసాను. చిన్నయ్య, పాప ఫ్యామిలీతో కొండగట్టుకెళ్తుంది, ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం. ఇదిగో రాయ దీక్షితులు, సార్ నీకు పెట్టగా చెప్తాను, ఓకే. పరిష్కారం చెప్తావా? చెప్తా సార్. ఒకడో పాపం చేశాడు, అదో పాప చూసింది. ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా, మొత్తం ఫ్యామిలీ లేపెత్తే సేఫా? ఆ పాపాత్ముడిని లేపేస్తే అందరికీ సేఫ్, పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్. ఆప్షన్ నువ్వు తీసుకోకు, అనంపలు అయిపోతావు. ఉన్న ఆప్షన్స్ లో చెప్పు. అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు? ఒరే శేషు, దీక్షితులు కూడా చెప్పినట్టు పాపం చంపేయండి సరిపోద్ది. అలాగేనయ్యా. ముచ్చట చెప్తే మర్డర్ అంటారేంటి సార్? పైగా చిన్న పిల్లనా? నువ్వే కదరా పాపం చంపేసి సరిపోతున్నావు. గదేదో పిట్ట కదనుకున్నా సార్. ఇటువంటి పాపిష్టి పనులకు నన్ను అడ్వైస్ అడగకుర్రి. బోలే శాస్త్రాలు చదివేనంటావు, చిన్న అడ్వైస్ ఇవ్వలేవా? శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మర్డర్లు ఉండవండి. మీకు దండం పెడతా సార్, దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సార్. సర్లే, ఇంతకీ మనం అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా సరిపోద్ది కదా. మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నాను. ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి. మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది, అప్పుడు కష్టం. బాబు, కొండగట్టుకి ఇటేనా? ఇటే సార్, నేను అక్కడికే వెళ్తున్నా. ఐఎమ్ గోపి. మ్యాంగో షాప్, మామిడికాయల వ్యాపారం. మంచి కలర్ మా ప్రత్యేకత. కార్బైడ్ లేకుండా. అవునా అండి? జనరల్ గా సంగీతం అంటే చోలు కోసుకుంటారు కదండి, మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు. ఓ, ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. ఓహో, అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు, ఒక్క పెళ్లి విషయంలో తప్ప. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్. బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్, 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి, అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికంటే పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? అన్నయ్య, విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలో జీడీలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదొకప్పుడు చేసుకున్నాం, మంచోడు అనుకుని మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. జడగత్తరేదవా, మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్, మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానిక? నాన్నగారు మోసం చేయలేదండి,
మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. నీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగ్ అని చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానికా? నష్టం భర్తీ చేయటానికి. మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు, అందుకే మస్కట్ పారిపోయారు. అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు, పెరాలసిస్ తో మంచం పట్టేశారు. మా కుటుంబం, మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది. అందుకే నాకు మోసం అంటే ద్వేషం. అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట చేస్తే మీరు భరించలేదు. నన్ను చంపడానికే వచ్చారు. మిమ్మల్ని చంపడానికి ఎవరు వస్తారండి? గంటన్నరం పోతురాజు గారు ఇంతకు తెగించాడు. పదా కేసు మర్చిపోయాను. అయ్యో నా వాలెట్ కూడా మర్చిపోయాను. వెళ్ళి తెచ్చేయండి. ఏంటే తెచ్చేది? నరికేస్తాను. రేయ్, ఎవరా మీరు? ఏంటిది? తగిలితే ఏంటి పరిస్థితి? తప్పుకోమని అబ్బా. వాట్ డిడ్ యు సే? నీ అబ్బా అన్నాన్రా. నీ అబ్బా నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు. మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు. మిమ్మల్ని ఏం చేస్తాడు? నువ్వు తిట్టలేదేంటి? అడుగులు తిట్టే పగబట్టేస్తారు. నిన్నేం చేస్తాడో చూసుకో. మా నాన్నగారిని ఏమన్నంటే తట్టుకోలేనండి. సహజం. నీ అబ్బా అంటారా అండి? దారుణం. మీరు కూడా నానా మాటలన్నారండి. చదువుతో ఊరికే సరదాగా తమాషాగా. అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి. బూతు. కాకపోతే ఫ్రెండ్ కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ. ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బూడు తీసుకొట్టు. మీరు అలా మాట్లాడకూడదు. నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ. ఇంత పెద్ద మనసున్న బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది. మై జెన్యూన్ ఫీలింగ్. ఇంతకీ ఎవరండి వాళ్ళు? గట్టన్నరం పోతురాజు గారి మనుషులు. ఎలక్షన్ లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తో నా మీద చేసిన అటాక్. బాబు, టెంపుల్ బుసేసి టైం అయింది. పద పద.